నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివుడు లింగాకారంగా ఆవిర్భవించిన రోజుని శివరాత్రిగా జరుపుకుంటాం. ఈ మహాశివరాత్రి నాడు భక్తులు నిష్ఠగా పూజలు చేస్తారు. శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో జాగారం కూడా చేస్తారు. శివరాత్రిని ప్రశంసిస్తూ శివుడి గొప్పతనాన్ని తెలియజేస్తూ అనేక పాటలు రూపొందాయి. ఆ భక్తి గీతాల్ని మనం మనసారా ఆస్వాదిద్దాం. మనతో పాటు ఉన్నారు సింగర్స్గా ప్రసిద్ధి చెందిన శ్రీదేవి సిస్టర్స్ అండ్ శశి గారు. హాయ్ శశి గారు. హాయ్ శ్రీదేవి గారు. అనురాధ గారు నమస్తే. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు శివరాత్రిని? మామూలుగా శివరాత్రి అనగానే ఉపవాసాలతో మొదలు నిష్టగా అభిషేకాలు అభిషేక ప్రియుడు కనుక శివుడికి అభిషేకాలతో కార్యక్రమం అంతా ఉదయం నుంచి లింగోద్భవ కాలం వరకు అభిషేకాలతో స్వామిని కీర్తిస్తూ నిత్యం పూజలో ఉండి లింగోద్భవ కాలానికి అభిషేకాలన్నీ అయిన అనంతరం ప్రసాదాలు స్వీకరించి ఆ మహాశివుడిని అభీష్టాలు నెరవేర్చమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంటాం. నాకు పొద్దున్న వచ్చిన దగ్గర శివనామస్మరణే పాటల రూపంలో కానీ ఇక మొత్తం శివుడి పాటలే. ఆ రోజు ప్రోగ్రామ్స్ ఉన్నా వెళ్తాను. శివరాత్రి ఆ టైం అంటే ఆ రోజు కూడా మీరు వెళ్తారు, ప్రోగ్రామ్స్ ఉంటాయి. అదే మాకు తెలియకుండానే శివనామస్మరణ అయిపోతుంది పొద్దున్న రాత్రి దాకా మాకు. అవును అవును, ఆ విధంగా ఆయన. అనురాధ గారు ఎలా ఉన్నారు? నమస్తే అండి. ఉదయమే పొద్దునే లేచి గుళ్ళోకి వెళ్ళొచ్చేస్తే మాకు ప్రోగ్రామ్స్ మేము వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకని పొద్దునే వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి అభిషేకాలు అవి చేయించేసుకుని అంటే మా కార్యక్రమాలు ఇంకా ఆ రోజంతా శివుడు పాటలు. ఒకసారి 2 ప్రోగ్రామ్స్, ఒకసారి 3 ప్రోగ్రామ్స్ కూడా చేయాల్సి వస్తుంది. అర్ధరాత్రి 2, 3 కూడా అయిపోతుంది మాకు. అట్లా ఆ రోజంతా బిజీ ఉంటాం శివుడు పాటలతో. అయితే ఉపవాసం అది చేస్తారా? అంటే కొంచెం ఓపిక తగ్గింది, చేయట్లేకపోతున్నాం, కానీ చెయ్యాలి. ఉపవాసం అది చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ మీ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి, చాలా ఇబ్బంది అవుతుందని ఎక్కడైనా నీరసం వచ్చి పడిపోయినా చేసినా కష్టం కదా. అందుకని వీలుంటే ఇంట్లో ఉంటే మాత్రం తప్పకుండా చేస్తాం. మీరు? నేను కూడా ఓన్లీ ఫ్రూట్స్ తింటాం. మరి ఓపిక వస్తుంది ఇన్ని పాటలు పాడడానికి? పాటలంటే ఓపిక వచ్చేస్తుంది. ఉండాలి, పాటలంటే ఓపిక వచ్చేస్తుంది. అంతే అండి. చక్కగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి కార్యక్రమాలు మామూలుగా పూజాధికారులు కంప్లీట్ అయిన తర్వాత కార్యక్రమాలు ఉంటే బయటకు వెళ్ళిపోతుంటాం. అందరం కలిసి వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ మేము అందరం ఒకే చోట ప్రోగ్రామ్ చేస్తుంటాం కాబట్టి కలిసి వెళ్ళిపోతాం. హాయిగా ప్రోగ్రామ్ చేసుకుని సరదాగా స్వామి సన్నిధిలో అన్ని జాగారం చేసి, మాకు జాగారం చెప్పకుండా అదే అయిపోతుంది. ఎటు తెల్లవారుజామున వరకు ఉంటాం కనుక తెల్లవారి వరకు నైట్ అంతా కూడా ఉంటాయి. ఓకే ఓకే. సో ఆ విధంగా మీకు జాగరణ అయిపోతుంది తెలియకుండానే. చాలా గొప్ప అదృష్టం అది అసలు. ఎందుకంటే జాగరణ చేయాలి అంటే శివుడిని స్మరించుకుంటూ జాగరణ చేయడం సినిమాలు విషయం అయితే అది దేవుడి సన్నిధిలో చేయడం ఇంకోటి ఏంటంటే చాలా మంది దేవుడి ముందరున్న ఏదో సామెత చెప్పినట్టు చిత్తం శివుడి మీద దేహం ఇంకెక్కడో ఉన్నట్టుగా అలా ఉంటుంది. అంటే అది కొందరికి ఆ గాయకులు అనగానే ఆటోమేటిక్గా శివనామ స్మరణే ఉంటుంది కనుక చక్కగా మాకు కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంటుంది. మరి శివరాత్రి సందర్భంగా మీరు మా స్టూడియోకి వచ్చారు, చాలా హ్యాపీ మాకు. మరి ఫస్ట్ ఏ పాటతో మనం మొదలు పెడుతున్నాం మన కార్యక్రమాన్ని? సకల కార్యాలకి సకల శుభాలకి ఆదిపూజ్యుడు మహాగణపతి కనుక విఘ్నేశ్వరుని ప్రారంభించిన తర్వాత ఆయన తండ్రి గారు అయినటువంటి మహాశివుని కూడా స్మరించుకుందాం. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంభూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి శ్రీ విఘ్నేశ్వర పాదపంకజం. సూపర్. ఏదైనా ముందు స్టార్ట్ చేసే ముందు ఆ వినాయకుడిని మనం తలుచుకొని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారి పాట. ఇది జనబాహుళ్యంలో అందరికీ ప్రతి శివరాత్రి అనగా ముందుగా గుర్తొచ్చే పాట అందరికీ. ఇది అందరి నోళ్ళలో నానే పాట కాబట్టి ఈ పాట శివ శివ శంకర భక్తవ శంకర అనే గీతం. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో.
శివ శివ శంకర భక్తవశంకర శంభో హర హర నమో నమో పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ లీల చేయాలి నీ సేవలు శివ శివ శంకర భక్తవశంకర శంభో హర హర నమో నమో. అద్భుతం. శివరాత్రి అనగానే మీరు చెప్పినట్టు ఫస్ట్ ఇదే పాట గుర్తొస్తుంది, భక్త కన్నప్ప. అవునండి. కృష్ణరాజు సింగర్ రామకృష్ణ గారు పాడారు ఇది. నాకు అసలు ఆ పేరు గుర్తుండదు. చాలా బాగా పాడారు దీంట్లో ఆ పాట కూడా. అండ్ మీరు కూడా మీ వాయిస్ కూడా కొంచెం అలాగే ఉంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీది కొంచెం బాలు వాయిస్ లో కూడా మిక్స్ అవుతుంది అని. అలా వెళ్ళిపోవచ్చు కానీ అందరికీ అలా ఉండదు, మాడ్యులేట్ చేయడం అనేది ఉంటుంది, అందరికీ కుదరదు. అదే అదే రైట్. శ్రీదేవి గారు, అయితే శ్రీదేవి సిస్టర్స్ లో ఒక సిస్టర్ మిస్ అయిపోయింది. అవునండి. బిజీ ఉన్నారు అతను. ఓకే, ఏ పాట పాడుతున్నారు? నేను సాగర సంగమంలో ఓం నమ శివాయ పాడతాను. ఓకే. ఓ నమ శివాయ ఓం నమ శివాయ చంద్రకళాధర సహృదయ చంద్రకళాధర సహృదయ సాంద్రకళాపు నోదయ లయ నిలయ ఓం నమ శివాయ త్రికాలములుని నేత్రాత్రయమై చతుర్వేదములు ప్రాకారములై త్రికాలములుని నేత్రాత్రయమై చతుర్వేదములు ప్రాకారములై గజముఖ షణ్ముఖ ప్రమదాదులుని సంకల్పానికి ఋత్విజవరులై అద్వైతమేని ఆదియోగమై నీలయలే కాలగమనమై కైలాసగిరివాస నీ గానమే చంద్రగాత్రములై శృతి కలయా ఓ ఓ ఓం నమ శివాయ. కొంచెం ఈ పాట కష్టమే కదా శ్రీదేవి గారు? అంటే యాక్చువల్గా ఇది లయ ఉండి దానికి టైమింగ్స్ ఉంటే పర్ఫెక్ట్ గా ఏంటంటే బ్రెత్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. శివుడికి సంబంధించిన పాటలు ఏవైనా కూడా కొంచెం ఊపిరి తీసుకోవడానికి కొద్దిగా కష్టమైన కంపోజింగ్స్ ఉంటాయి. అలాగే అంటే రైటర్స్ రాసే విధానం కానీ మ్యూజిక్ కంపోజ్ చేసే విధానంలో కానీ అంత పర్ఫెక్షన్ ఉంటుంది. కాబట్టి ఈనాటికి ఆ పాటలు మనకి వింటూనే ఉంటాం. ఇంకా ఇంకో 10 తరాలైనా మనం అవే పాటలు వింటాం. అంత అద్భుతమైన పాటలు మరి కంపోజింగ్. కానీ ఇప్పుడున్న పాటలు అలా లేవు. అంటే ఇప్పుడు ఒకవేళ దేవుడి పైన పాటలు వచ్చినా కూడా మనకు గుర్తుండట్లేదు అసలు ఏవి కూడా. అప్పుడు పాటలు అంటే ఎవరైనా పాడగలరు కానీ ఇప్పుడు పాటలు గుర్తు తెచ్చుకొని అది ఎక్కడుంది ఏ ఆల్బమ్ అని వెతుక్కొని పాడాల్సి వస్తుంది. ఓకే, అయితే మీరు ఇప్పుడు ప్రోగ్రామ్స్కి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చే ముందు కానీ ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు మిమ్మల్ని పిలిచినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు ముందు రోజు ఏమైనా ప్రాక్టీస్ అది ఉంటుందా? ఏముండదు, డైరెక్ట్ చూసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఖాళీ ఉన్నప్పుడు నేర్చుకుంటాం కొన్ని పాటలు, అయితే అప్పటికప్పుడు కుదరదు నిజానికి. ఇంకా డైరెక్ట్ పాడాడు వచ్చినవే బాగా
బాగా వచ్చినవి అంటే పాడుతున్నాం. ఒక ప్రోగ్రామ్కి ఒక 30 పాటలు అవసరం అనుకుంటే అందులో ఆల్మోస్ట్ ఒక 20 సాంగ్స్ మేము రెగ్యులర్గా పాడే సాంగ్స్తో పాటు లేటెస్ట్గా కొత్తగా ఏమైనా ప్రాక్టీస్ చేసి ఉంటే అవి బాగా చూసుకుని వెళ్ళి ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. అది అంతేకాని ముందు రోజు ఇంకా మనకు వచ్చు కాబట్టి మాకు పండగలప్పుడే కాదు, ఉట్టప్పుడు కూడా మాకు ఈ నేర్చుకోవడాలు ఈ నామస్మరణే ఉంటుంది మాకైతే. వాళ్ళ పాటలు ఏవో ఉంటాయి కదా, వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా. అనురాధ గారు మీరు ఏ సాంగ్ పాడుతున్నారు? నేను భీష్మ ఈ చిత్రంలో మహాదేవ శంభు అనే పాట ఉందన్నమాట. చాలా బాగుంటుంది, సుశీల్ గారు పాడిన పాట అది కూడా. మహాదేవ శంభో మహాదేవ శంభో మహేశ గిరీశ ప్రభో దేవదేవ మొరాలించి పాలించరావా. మహాదేవ శంభో మహాదేవ శంభో జటాజూటధారి సుధా చంద్రమౌళి నిటాలాక్ష నీవే సదా మాకు రక్ష. జటాజూటధారి శివా చంద్రమౌళి నిటాలాక్ష నీవే సదా మాకు రక్ష. ప్రతీకార శక్తి ప్రసాదించరావా. ప్రసన్నమ్ము కావా ప్రసన్నమ్ము కావా. మహాదేవ శంభో మహాదేవ శంభో మహేశ గిరీశ ప్రభో దేవదేవ మొరాలించి పాలించరావా. మహాదేవ శంభో శివోహం 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 శివోహం. అద్భుతం, వండర్ఫుల్. మీ వాయిస్ కూడా అసలు ఎంత సన్నగా ఎంత శ్రావ్యంగా ఉందో వింటూ ఉంటే. థ్యాంక్ యూ. మీ ఇద్దరు కూడా మామూలు చేసుకుంటారు కదా వాయిస్ ని. ఎందుకంటే మీ ఇద్దరు పాడుతుంటే కూడా సుశీలమ్మ గారు గుర్తొస్తూ ఉన్నారు ఆ వాయిస్ అనేది. అదే అంటే ఒక శృతి అనేది ఉంటుంది కదా పాటకి, ఆ శృతిలో పాడితేనే అలా అనిపిస్తుంది. కొంచెం బేస్ లో పాడిన టాప్ లో పాడితే అందదు, అట్లా అన్నమాట. ఒక శృతి అనేది నిర్ణయిస్తారు, దాని ప్రకారం పాడితే అలాగే వస్తుంది కొంచెం. అంటే మీరు కూడా ఆ పాటలకు తగ్గట్టుగా అలాగే వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ ఇంకోలా చేస్తే మీరు ఒరిజినల్ స్కేల్ లో పాడితే అలా వస్తాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. సుశీల గారు ఇంకా అసలు చెప్పనవసరం లేదు సుశీల గారి గురించి. మీకు అంటే ఇన్స్పిరేషన్? నాన్నగారు పాడేవారు మా ఇంట్లో. అట్లా అన్ని పాటలు, శంకరాభరణం సినిమా పాటలు అయితే నాన్నగారి దగ్గర ఉండి కూర్చోబెట్టి నేర్పించారు. ఇంకా ఆ పాటలన్నీ కొట్టిన పిండి మాకు బాగా. శ్రీదేవి చిన్న పిల్ల అప్పుడు ఆ పాటలన్నీ నేర్చేసుకునేది అసలు. తనకి నాకు 6 years గ్యాప్ ఉందన్నమాట. మేము కొంచెం పెద్ద అయ్యాము, అది చిన్న పిల్ల అన్ని వినేసి నేర్చేసుకునేది చిన్నప్పుడు. శంకరాభరణం పాటలన్నీ పాడేస్తుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా ఏ పాట పాడుతున్నారు? దాంట్లో అన్ని పాటలు బాగున్నాయి, ఒక్కటి కూడా బాగాలేదని ఉండదు. చేసి అది శంకర ఓంకారనాథాన్ని పాట చేసి అది కూడా బాగుంటుంది. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. శంకరాభరణము శంకరగళనిగళము శ్రీహరి పదకమలము. శంకరగళనిగళము శ్రీహరి పదకమలము.
రాగరత్న మాలికా తరళము శంకరాభరణము శంకరాభరణము శారద వీణా శారద వీణా రాగచంద్రికా పులకిత శారద రాత్రము శారద వీణా రాగచంద్రికా పులకిత శారద రాత్రము నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము రసికుల కనురాగమై రసగంగలో తానమై రసికుల కనురాగమై రసగంగలో తానమై పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణము శంకరాభరణము అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమి సోపానము అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమి సోపానము సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై ముక్తిన సగు భక్తి యోగ మార్గము మృతియలేని సుధాలాప స్వర్గము శంకరాభరణము ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము పగరి గమపదని శంకరాభరణము. చాలా పెద్ద పాట. నిజమే. వేటూరి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్, వాణి జయరామ్ గారు, ఇవన్నీ కలిస్తే ఒక కెవి శంకరాభరణం. కేవి మహాదేవన్. yes. అద్భుతం అసలు. బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ ని అసలు చెప్పలేము. బాలు గారు, ఇంకొక బాలు గారు ఇక్కడ కనిపించారు. బాలుగారి చరిత్రలో ఒక మైలురాయి అంటే ఈ శంకరాభరణం సాంగ్. అంతకుముందు వారు ఎన్ని పాటలు పాడి ఉండొచ్చు కాక కానీ Classical టచ్ తో ఉన్న పాటలు పాడారు అంటే ఇక ఆ తర్వాత నుంచి ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఇంకా తెలుగు జాతి అంటే మొత్తం ఇంకా పాడగలరు అని ఏ పాట అయినా వారి అంటే ఒక భక్తిరస పాట వినాలంటే బాలుగారి గళ నుంచే వినాలి అని ఒక తెలుగు వాళ్ళ మనసులో ఘంటసాల గారి తర్వాత ఘంటసాల గారి తర్వాత అంతే. మహాగాయకులు చాలా మంది ఉండవచ్చు కాక కానీ అంత ఆర్తితో అంత భక్తిగా అంటే ఏ పాట ఇచ్చినా దానికి 100% న్యాయం చేయగలరు అనే మ్యూజిక్ డైరెక్టర్స్కి నమ్మకం కలిగించిన గొప్ప గాయకులు వారు మన మధ్య లేకపోయినా వారికి ఈ సభాముఖంగా నివాళులు అర్పిస్తూ వారికి. ఘంటసాల తర్వాత మళ్ళీ చెప్పుకునే పేరు ఒక్క బాలు గారు. అంటే ఈ జనరేషన్ వాళ్ళందరికీ కూడా మా జనరేషన్ వాళ్ళందరికీ కూడా బాలు గారు అంటే ఆరాధ్య దైవమే. ఉన్నారు. జేసుదాస్ గారు ఇప్పుడు అయ్యప్ప పాట పాడాలంటే జేసుదాస్ గారి నోట వినాల్సింది. బాలుగారు పాడినప్పుడు కూడా అయ్యప్ప పాట ఆయన నోట విని అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి అలా దేవుడు పంపించేశాడు వాళ్ళని అట్లా. ఈ పాట అనగానే జేసుదాస్ గారే గుర్తు రావాలి. ఈ పాట అంటే ఘంటసాల సుబ్రహ్మణ్యం గారు అలా. సూపర్. మీరేం పాట పాడుతున్నారు? ఇప్పుడు వినాయకుడు అయిపోయారు, శివుడు అయిపోయారు కూడా అమ్మవారి పాట పాడుకున్నాం. ఓకే. ఫ్యామిలీ అందరిది శివపార్వతులు. అర్ధనారీశ్వర తత్వానికి అదే కదా అర్థం. అందుకని కాబట్టి అయ్యవారిని తలుచుకున్నప్పుడు అమ్మవారిని కూడా తలుచుకోవడం ఖచ్చితంగా తలుచుకోవాలి. అమ్మా జననీ శివకామిని
జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి నమ్మా శరణము కోరితి అమ్మ భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. నీ దరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగా నిలచి జయమునీయవే అమ్మా జయమునీయవే అమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. వండర్ఫుల్. మళ్ళీ సుశీల గారు వచ్చారా? సుశీల గారు సావిత్రి గారు కళ్ళ ముందు ఉంటారు. ఈ పాట అసలు కెమెరా సావిత్రి గారి కళ్ళ మీద ఇలా తీస్తారండి, ఎంత బాగుంటుందంటే ఆవిడ ఎక్స్ప్రెషన్ పాట పాడేటప్పుడు. స్పెషల్లీ ఆ పాటలో కూడా సావిత్రి గారు చాలా అందంగా చాలా అందంగా అసలు అవును అవును ఆవిడే పాడుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది ఆ పాట కూడా. అయితే ప్రతి శివరాత్రికి మీకు ప్రోగ్రామ్స్ అవి ఉంటుంటాయి కదా, సో పాటలన్నీ కూడా ఏమైనా చేంజెస్ ఉంటాయా, ఇవే రిపీటెడ్ ఉంటాయా? కొంత ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే కొంచెం ఫోక్ సాంగ్స్ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ వచ్చింది కదా, మల్లన్న మల్లన్న అంటే ఫోక్ టచ్ ఉన్న పాటలు కూడా వాళ్ళు వేరే సింగర్స్ ఉంటారు, వాళ్ళు పాడతారు. ఇప్పుడు మేము అన్ని పాడితే వాయిస్ రఫ్ అయిపోతుంది. మేము మెలోడీ సింగర్స్ అన్నమాట. అన్ని నిజానికి పాడొచ్చు, కానీ కంటిన్యూ ప్రోగ్రామ్స్ వల్ల వాయిస్ కొంచెం. మంగ్లీ గారి వాయిస్ పాటలు ఉన్నాయి, ఆ పాటలు పాడితే కొంచెం వాయిస్ అంతా రఫ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. తన వాయిస్ కల్చర్ అదనమాట, అది మనం పాడితే మెలోడియస్ పోతుంది మన దగ్గర అట్లా అనమాట. ఒకటి ఫోక్ సాంగ్ పాడేసేసి శశి గారు అయితే అన్ని పాడేస్తారు, అలా ఏం లేదు. యాక్చువల్గా ఇది ఫోక్ అనడం కంటే సెమీ ఫోక్ అనొచ్చు, అంటే జానపద బాణి టైప్లో ఉంటుంది, కానీ అంటే క్లాసిక్ మిక్స్. అదే సాహితీ గారు రైటర్ సాహితీ గారు రాశారు, చిత్ర గారు పాడింది యాక్చువల్గా. అంటే పాటకి లేడీస్ జెంట్ అనే జెండర్ అదేం లేదు, ఏదైనా పాడచ్చు. జయచంద్రన్ గారని మలయాళి, ఆయన కంపోజ్ చేశారు. శివమూర్తి దిక్కండి శంభో హర హర, శివనామం జపించండి శంభో హర హర, శివమూర్తి దిక్కండి శంభో హర హర, శివనామం జపించండి శంభో హర హర. నిత్యం శివాని భక్తులకు ఉమాపతి భోగాలు ప్రసాదించు శంభో హర హర, జగం శక్తి శివులమయమేలే శంభో హర హర, శంభో హర హర, శివమూర్తి దిక్కండి శంభో హర హర, శివనామం జపించండి శంభో హర హర. అడుగే తాండవమై నాదం ఢమరుకమై తకదిద్ధిమి ధిమి శివుడు నటనమాడే, ఎగసే ఆ ధ్వనిలో ఊగగహిమనగమే హర హర హరోమని ప్రమదగణము పాడే, క్షీరాబ్ధి మదనాన హాలాహల గరళమే గళమునందు నిలిపినట్టి కాలకంఠుడే, దక్షాధ్వర విఘ్నుడౌ వీరభద్రుడే వీరభద్రుడే, శివమూర్తి దిక్కండి శంభో హర హర, శివనామం జపించండి శంభో హర హర.
నిత్యం శివానే భక్తులకు ఉమాపతి భోగాలు ప్రసాదించు శంభో హర హర జగం శక్తి శివుల మయమేలే శంభో హర హర శంభో హర హర. ఎంత బాగుంది పాట. అంత Private song ఇది. మీరు చెప్పినంత ఫోక్ సాంగ్ ఏం కాదు, semi semi folk classic. ఉంది. బాగుంది. సో శశి గారు అయితే ఏదైనా పాడగలరు. అలా అని కాదు, మీరు ఇప్పుడు వాళ్ళిద్దరు ఆలోచించినట్టుగా ఏం ఆలోచించరా? వాయిస్ పోతుందేమో దాన్ని అలా అంటే కాపాడు. మాక్సిమం ఓపెన్ వాయిస్ తో పాడాలని ప్రయత్నిస్తాను. కొన్ని నోట్స్ అందకపోతే నాసల్ వాయిస్ వస్తుంది. యాక్చువల్గా సింగర్ కి కొన్ని అది మేనేజ్ చేసుకుంటూ పాడాలి. అవన్నీ False voice. డైనమిక్స్ అన్నట్టు, ఇవన్నీ కూడా మైక్ మేనరిజమ్స్ డైనమిక్స్ ఉంటాయి కదా. మల్లమ్మ కథ అని మొత్తం శివుడి మీదే ఉంటుందండి మూవీ అంతా. మల్లమ్మ కథ Okay. శారద గారు నటించారు అందులో. అందులో అన్ని శ్రీదేవి శివుడి కూడా యాక్ట్ పాటలే. చేసింది దాంట్లో. శ్రీదేవి కూడా బాలనటిగా శ్రీదేవి గారు కూడా ఉన్నారు అందులో. అందులో అన్ని శివుడి మీద పాటలే ఉన్నాయి. చక్కగా అవి కూడా నేర్చుకున్నాము. పాట తప్పకుండా. భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీ రమణ దిక్కేలేని దీనుల పాలిట దిక్కై నిలిచిన దేవుడవయ్యా. భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీ రమణ. నీ భక్తులకు పెన్నిది నీవే, మా కన్నులలో ఉన్నది నీవే. నీ భక్తులకు పెన్నిది నీవే, మా కన్నులలో ఉన్నది నీవే. నిండు మనసుతో నీ వారసగి, నిండు మనసుతో నీ వారసగి గరిక పోలకే మురిసేవయ్యా. పన్నీటితోనే పూజించగానే పన్నీరుగానే భావింతువయ్యా. భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీ రమణ. నంది వాహనం ఉందంటారే కందిపోయని కాళ్ళెందుకయ్యా. నంది వాహనం ఉందంటారే కందిపోయని కాళ్ళెందుకయ్యా. మంచుకొండ నీ ఇల్లంటారే, మంచుకొండ నీ ఇల్లంటారే. ఒళ్ళంతాయి వేడెందుకయ్యా. అన్నపూర్ణని అండనుండగా, అన్నపూర్ణని అండనుండగా ఆకలి బాధ నీకెందుకయ్యా. భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీ రమణ. అసలు ఎలా గుర్తుంటాయి చూడండి. మేము లిరిక్స్ కూడా చూడలేదు, గమనించారు లేదు. అంటే ఆ పాటలు లిరిక్స్ లో ఉండే అంత మహత్యం అన్నమాట. అది మనం అలా చిన్నప్పుడు విన్న పాటలు చిన్నప్పుడు మా ఇంటి ఎదురు కూడా శివాలయం ఉండేది ఏలూరులో. ఆ శివాలయంలో ఈ పాటలన్నీ పెట్టేవారు. ఇవన్నీ మేము వినేసి ఎప్పుడు ప్రాక్టీస్ చేసింది లేదు. ఇవన్నీ కూడా అలా విని నేర్చుకున్నాం. కొన్ని అలా వచ్చేస్తూ వస్తాయి. వింటూ ఉంటాయి. అంటే ఆ ఇంట్రెస్ట్, పవర్ అందులో ఉన్న భావం అలా అసలు నిజంగా దాని వల్లే మేము సింగర్స్ అయ్యామేమో అనిపిస్తుందండి. ఆ శివాలయంలో విన్న పాటలకే మేము సింగర్స్ అయ్యామేమో అనిపిస్తుంది. రేడియోలో వింటాం అవన్నీ కూడా అట్లా నాకు. అంటే మీకు ఇంట్రెస్ట్ వచ్చింది వింటూ ఉంటే, నాన్నగారు పాడుతూ పాడడం ఉంటే? ఇంట్లో అట్లా. అంటే ఇప్పుడు ఆయన ఇంకా ఎంకరేజ్ చేశారా మీకు బాగా చిన్నప్పుడు? ఆయన ప్రొఫెషనల్ సింగర్ కాకపోయినా కూడా బాగా పాడేవారు అన్ని పాటలు కూడా. అలా మేము కూడా ఆ పాటల్లో మాకు ఇలా ప్రొఫెషన్ గా తీసుకుంటామని మేము ఎప్పుడు అనుకోలేదు. స్థిరపడతామని సంగీతంలో కానీ. అసలు మా స్కూల్స్ లో వాటిలో ఎప్పుడు మేము ముగ్గురం ఎప్పుడు వెళ్ళినా మాకే ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ మాకే వచ్చాయి. అనుకునేవాళ్ళు. ఇంకా ప్రైజ్ మనకి రాదు, వాళ్ళకే వెళ్ళిపోతాయి అని అనుకుంటూ లయన్స్ క్లబ్ అని కొన్ని ఉన్నాయి అక్కడ ఏలూరులో. ప్రోగ్రామ్స్ ఉండేవి మాకు. అయితే పాటలు మామూలుగా ఇలా పాడుతూ నేర్చుకున్నారా? సంగీతం సంగీతం నేర్చుకున్నాం మాస్టర్ దగ్గర. నాన్నమ్మ గారు గ్రహించి వీళ్ళు బాగా పాడుతున్నారు అంటే ఏ విద్య ఉన్నా కూడా బయటకు తీయాలి. పిల్లల్లో ఏది టాలెంట్ ఉంటుందో. సంగీతం నేర్చుకున్నాం, డిప్లొమా చేస్తాం. ఏలూరులో మాకు మ్యూజిక్ కాలేజ్ లేదు. విజయవాడ వచ్చి ఎగ్జామ్స్ రాయాలి మేము. అప్పుడు కుదరలేదు, చిన్న పిల్లలను పంపించేవాళ్ళు కదా. హైదరాబాద్ వచ్చి భక్తరామ్ దాస్ మ్యూజిక్ కాలేజ్లో మేము నేర్చుకుని డిప్లొమా ఎగ్జామ్స్ అవి రాసి నేను టీచింగ్ ఇస్తాను. నేను నేర్పిస్తాను పిల్లలకి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా ఇంటికి వస్తారు. మీరు నేర్పిస్తారు? వాళ్ళంత కాదు కానీ కొంచెం నేర్చుకున్నాను నేను. అంటే
ఇప్పుడు చాలా మంది నేర్చుకున్న తర్వాత ఇన్స్టిట్యూట్ అది పెట్టుకుని కొంతమంది పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు కదా. అవును. మీ మాస్టర్ ఎవరు, గురువు గారు? చెప్పాలి నిజంగా పొరపాటైంది. మల్లాది శ్రీరామూర్తి గారని, సూరిబాబు గారు బాగా అందరికీ తెలుసు, దూరదర్శన్ మల్లాది బ్రదర్స్ అంటారు. మల్లాది బ్రదర్స్ మల్లాది విన్నాను. వాళ్ళ నాన్నగారు శ్రీరామూర్తి గారు అన్నమాట. ఆయన 70 ఏళ్ల వయసులోనే సైకిల్ వేసుకొచ్చి మాకు పాఠాలు చెప్పేసి మళ్ళీ అంత దూరం వెళ్ళేవారు ఆయన. అసలు ఆ వయసులో ఇంట్లో కూర్చోండి అంటారు పిల్లలు. అదే కదా, చక్కగా సంగీతం నేర్పించి నిజంగా ఆయన పేరు చెప్పుకోవాలి, మనం ప్రతిరోజు తలుచుకోవాలి. చల్లపల్లి సీతాదేవి గారు ఈవిడ కూడా అన్నమాట. వీళ్ళ దగ్గర కూడా నేర్చుకున్నాం మేము. మల్లాది శ్రీరామ్ గారు, శ్రీరామూర్తి గారు. అలా ఎన్ని రోజులు నేర్చుకున్నారు? అలా సంగీతం ఏమి ఉండదండి, కనీసం 6-7 ఏళ్ళన్నా నేర్చుకుంటే కాస్త వస్తుంది సంగీతం. అలాంటి ఇంత లేదు, ఇంకా ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండొచ్చు. మహాసముద్రం ఎంతైనా నేర్చుకోవచ్చు. అంటే ఇప్పుడు శ్రీరామూర్తి గారి దగ్గర ఎంత వరకు? అది వర్ణాల వరకు ఆయన దగ్గర నేర్చుకున్నాం. కీర్తనల దగ్గర నుంచి సీతాదేవి గారి దగ్గర నేర్చుకున్నాం. ముగ్గురు కూడా? ముగ్గురం కూడా. శశి గారు మరి చెప్పట్లేదు ఎక్కడ నేర్చుకున్నారు? వరంగల్. నేను పుట్టి పెరిగిందంతా వరంగల్ జిల్లా. ఓకే. వరంగల్ జిల్లా అయితే నేను సంగీతం బేసిక్స్ మాత్రం లంకా విజయలక్ష్మి గారు అని వయలిన్ లెక్చరర్ ఉన్నారు, వారి దగ్గర నేర్చుకున్నాను. విద్యారణ్య మ్యూజిక్ కాలేజ్లో బేసిక్స్ వరకు నేర్చుకున్న తర్వాత బిజినెస్, యాక్చువల్గా వయలిన్ నేర్చుకుంటున్న టైంలో నా చెయ్యి ఫ్రాక్చర్ అయింది. దానివల్ల నేను ఇంకా దానికి ఆగిపోవాల్సి వచ్చింది అక్కడితో. దాంతో ఇక వోకల్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇలా పాటలు పాడి సింగర్ అవ్వాలని అలా జరిగింది. అదే అయ్యి ఉండొచ్చు. బాగుంది. అంటే వయలిన్ వాళ్ళు సింగర్ కాకూడదని ఏం లేదు, అంటే కాన్సన్ట్రేషన్ దీని మీద ఫోకస్ చేశాను. అందులో మా గురువు గారు కూడా సజెస్ట్ చేసింది ఏంటంటే, నువ్వు అంటే ఈ సంగీతం నేర్చుకోవడం కంటే కూడా ఆర్కెస్ట్రాల వైపు వెళ్తే బెస్ట్, ఎందుకంటే నీ వాయిస్ ఆర్కెస్ట్రాలకు సూట్ అయ్యే వాయిస్. అంటే అలా సంగీతం పాడటానికి పనికిరాదని కాదు, ఏంటంటే నీకు జనాలు నిన్ను ఇష్టపడుతున్నారు కనుక అటువైపు వెళ్తే నీకు బాగుంటుంది, అందులో నీకు గుర్తింపు వస్తుందని సజెస్ట్ చేశారు. అంటే మా గురుగారికి ఇంకొక నియమం ఉండేది ఏంటంటే, మేము లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు బయట పర్ఫార్మెన్స్ ఇస్తే ఒప్పుకునేవారు కాదు. అంటే జనరల్గా ఏ గురువులు కూడా అలా అంటే పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేమని, 2 పడవల మీద ప్రయాణం చేయలేము, అందుకని మీరు ఆర్కెస్ట్రా వైపు అన్నా వెళ్ళండి, లేదంటే సంగీతం చూస్ చేసుకోండి, ఏదో ఒకటి. అంతేగాని ఇంకా నేనేం చెప్పలేను, ఎందుకంటే నాకు ఇది రోజు ఫీడింగ్ కావాలి కదా, దానికోసం ఇది మనకి ఇన్కమ్ వచ్చే సోర్సెస్ ఉంది కాబట్టి. ఆవిడ కూడా సజెషన్ ఏంటంటే, మీరు నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి నేను చెప్తాను, తప్పుగా అనుకోకు, ఎందుకంటే నువ్వు నా కొడుకు లాంటి వాడి కనుక నువ్వు అటువైపు వెళ్ళడమే బెస్ట్ అని చెప్పి నాకు సజెస్ట్ చేశారు. ఇంకా మహా గురుగారి ఆజ్ఞను శిరసావహించి నిజంగా వాళ్ళకి ఎప్పుడు జీవితాంతం రుణపడే ఉంటాను, వాళ్ళందరికీ కూడా, మన గురువులందరికీ కూడా. సో ఇందాక అనుకున్నట్టుగా ఒక పాట ఒకటి రాయడం జరిగింది, ఈ శివరాత్రికి రిలీజ్ అన్నమాట అది. ప్రణుతి శశిధర ప్రమద గణస్తుత పార్వతీ పరమేశ్వర నాగభూషణ నీలకంధర కాశికాపుర సుందర. ప్రణుతి శశిధర ప్రమద గణస్తుత పార్వతీ పరమేశ్వర నాగభూషణ నీలకంధర కాశికాపుర సుందర. ప్రాణహరలయకారక ప్రలికార సద్గతి మాపవ ప్రాణహరల్యకారక ప్రలికార దుర్గతి మాపరా. ధన్యమౌ శివరాత్రి పర్వదినాన సద్గతి నీయవ. జయతు హర శంభో గంగాధర హర శంభో. జయతు హర శంభో గంగాధర హర శంభో. ప్రణుతి శశిధర ప్రమద గణస్తుత పార్వతీ పరమేశ్వర నాగభూషణ నీలకంధర కాశికాపుర సుందర. నిరాడంబర వేషమే నీ రూపమందురుగా నువ్వు భక్త సులభుడవన్న మాటది నిత్య సత్యమిగా. నిరాడంబర వేషమే నీ రూపమందురుగా నువ్వు భక్త సులభుడవన్న మాటది నిత్య సత్యమిగా. ఆడంబరాల కపట భక్తికి అసలు కరగవుగా. ఆర్తిగల నిజ భక్తులను దయగాచి విడువవుగా. ఆడంబరాల కపట భక్తికి అసలు కరగవుగా. ఆర్తిగల నిజ భక్తులను దయగాచి విడువవుగా.
ప్రణవ పంచాక్షర స్థిర హర మృగధర శివశంకర ప్రణవ పంచాక్షర స్థిర హర మృగధర శివశంకర ప్రణుతి శశిధర ప్రమద గణస్తుత పార్వతీ పరమేశ్వర నాగభూషణ నీలకంధర కాశికాపుర సుందర ప్రాణహర లయకారక ప్రలికార దుర్గతి మాపవా భవ్యమౌ శివరాత్రి పర్వదినాన సద్గతి నీయవా జయతు హర శంభో గంగాధర హర శంభో జయతు హర శంభో గంగాధర హర శంభో జయతు హర శంభో గంగాధర హర శంభో. ఎంత బాగుంది సుసి. కొత్త సాంగ్ పాడేశారు ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు ఎవ్రీ శివరాత్రికి అలా ఏమైనా కంపోజ్ అంటే యాక్చువల్గా అలా కుదిరిందంటే మా ఫ్రెండ్ పూర్ణచంద్ర గారు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్. తను సౌండ్ ఇంజనీర్, మ్యూజిక్ డైరెక్టర్. నాకు 5 మూవీస్కి 6 మూవీస్లో నేను చాలా పాడాను. ఉష గారితో కలిసి పాడాను. మదిలో అనే ఒక డబ్బింగ్ మూవీ, దానికి పాడాను. అలా ఆయన మొన్నెందుకో ఒక పాట చేద్దాము శివుడి మీద అంటే యాక్చువల్గా రేవతి గారితో పాడిద్దామని ఆయన టార్గెట్. రేవతి గారి వాయిస్ ఎక్కడో విన్నారు, విని చాలా బాగా పాడుతున్నారు, ఒకసారి మన స్టూడియోకి తీసుకొస్తే పాడిద్దాం అన్నారు. అన్నప్పుడు అనుకోకుండా ఏంటంటే నాకు 7-8 టైమింగ్ ఇచ్చారు. 7-8లో రాయమని అంటే అప్పటికప్పుడు నైట్ 2ంటికి కూర్చున్నా. 2ంటికి కూర్చుని ఒక హాఫ్ అన్ అవర్లో సాంగ్ కంప్లీట్ చేసి తనకి పంపించేశాను. ఆరికి నిజంగా చాలా టైం కలిసి రాలేదు కానీ అబ్బాయికి ఎంత మంచి రైటర్ అండి. ఒక వేటూరు గారు, ఒక సిరివెన్నెల గారు వీళ్ళ ఎలా రాస్తారో అలాంటి పదాలు యూజ్ చేసి రాస్తాడు. చాలా మంచి గాయకుడు ప్లస్ రైటరు. కానీ మంచి స్టార్డమ్ కూడా కలిసి రావాలి ఎప్పుడైనా. అంటే మూవీస్ కి మీరు ట్రై రాశాను, చాలా గోస్ట్ రైటర్కి చాలా రాశాను. ఆయుధం మూవీకి కూడా యూజ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఆ టైంలో నాకు కొంచెం బిజీగా ఉంటే వేరే చోట జాబ్ చేస్తుండడం వల్ల వాళ్ళ టైం షెడ్యూల్ కుదరక నేను వదిలేయాల్సి వచ్చింది. మా ఫ్రెండ్ కమ్ నాకు గురువు లాంటి వారు వరంగల్ శ్రీనివాస్ అంటారు, మ్యూజిక్ డైరెక్టర్. తను కూడా వారు ఆ పాట రాయడం జరిగింది. యాక్చువల్గా అది అస్సామీ సాంగ్ ఒకటి, బిహుతియా హిలే ఓ నయన్మోని గసిపత్ ఖోలాలే ఓ నయన్మోని కులియ బినోలే దౌలత్ నయన్మోని బిహుర దిన కన్ ఖోలను తుమన్మోని దిలోయ్ మోరా మోర్. ఈ పాటని శంకర్ గారి డైరెక్షన్లో వందే మాతరం శ్రీనివాస్ గారు కంపోజ్ చేశారు. మేఘాల ఈ వేళ మెరుపల్లె మెరవాల భూదేవి నా ఇంటి శ్రీదేవి కావాలా. ఇది ఉదిత్ నారాయణ గారు పాడారు అనుకుంటా, ఐ థింక్ ఇట్. ఆయుధం సినిమా కోసం యూజ్ చేశారు. యాక్చువల్గా అది మేము అప్పుడు సాంగ్ అండ్ డ్రామా ప్రోగ్రామ్స్ చేస్తుండేవాడిని సెంట్రల్ గవర్నమెంట్వి. శంకర్ సారంగపాణి గారు ఫోక్ సింగర్స్ వరంగల్ సైడ్ చాలా ఫెమిలియర్స్. వాళ్ళతో పాటు సాంగ్ అండ్ డ్రామాలో ప్రోగ్రామ్స్ తిరుగుతుండేవాడు. అన్ని విలేజెస్ తిరిగి గ్రామంలో ప్రచారం ఉంటాయి కదా, విలేజ్ డెవలప్మెంట్ స్కీమ్స్ అవన్నీ గురించి ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడ కలెక్ట్ చేసిన ట్యూన్ ఇది. అది అలా 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 వచ్చి ఇక్కడ మూవీస్లోకి వచ్చేసిన తర్వాత. సూపర్. శ్రీదేవి గారు, మీరు ఇంకా ఇదేనా ప్రొఫెషన్, ఇంకేదైనా ఇదే ప్రొఫెషన్ అండి, జాబ్ ఏం లేదు. అంటే శశి గారు ఆల్రెడీ మానేసి దీంట్లో వచ్చేసారు. ఓ, మీరు? నేను అంతేనండి, పాటల్లోకి వచ్చేసాను. అసలు ఈ ప్రొఫెషన్లోకి వస్తామని కూడా మేము అనుకోకుండా ఇలా వచ్చాము. హైదరాబాద్లో కొంచెం పేరు వచ్చింది, కొంచెం బిజీగానే ఉంటాము దేవుడి దయ వల్ల. ఎక్కడికి వెళ్ళినా, ఏ పాట ప్రోగ్రామ్కి వెళ్ళినా మీరు ముగ్గురు నలుగురు కంపల్సరీ ఒకే ప్రోగ్రామ్ ఏం లేదు, ఇండివిజువల్ గా కూడా వెళ్ళిపోతాం. ఇంకా మరి వేరే జాబ్ చేయడానికి టైం ఎక్కడ మనకి? ఇదే సరిపోతుంది, ఇదే సరిపోతుంది. ఆడుతూ పాడుతూ మాకు దినాన 30 ఏళ్ళ నుంచి పాడుతున్నాం. ఎక్స్పీరియన్స్ 30 years ఇండస్ట్రీ. ఓకే, నెక్స్ట్ శ్రీదేవి గారు పాట పాడుతున్నారా? ఏం పాట? భో శంభో పాడదాం. పాట. భో శంభో శివ శంభో స్వయంభో, 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 భో శంభో శివ శంభో స్వయంభో,
శంభో గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత నిజపుర నిహిత నితాంత అనంత ఆనంద అతిశయ అక్షయలింగ భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో. చాలా బాగుంది పాట అసలు. ఈ చాలా ప్రైవేట్ సాంగ్ అందరూ చాలా మంది పాడారు అసలు. మన యూట్యూబ్ కొడితే ఈ పాట చాలా మంది పాడారు. ఇది కూడా ప్రోగ్రామ్స్ లో అడుగుతూ ఉంటారు ఈ పాట. ప్రత్యేకించి శివరాత్రికి కొన్ని ఒక సెలెక్టెడ్ సాంగ్స్ Yes. అంటూ ఉంటాయి కదా. అవును. ఇంకా అవి మాత్రమే తీసుకుంటారు. అండ్ శంకరాభరణం మామూలుగా ఉండేది కాబట్టి పాడతారు. అది కూడా శంకరానాథ regular గా. శరీరాపరి ఇవన్నీ కూడా ఇటు శంకరాభరణంలో మీ ముగ్గురు నుంచి ఇంకొక మంచి పాట ఏదన్నా విందాం అనుకుంటున్నాను. శంకరానాథ శ్రీరామ్. శంకరా నాద శరీరా పరా వేద విహార హరా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహార హరా జీవేశ్వరా శంకరా ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రశిత కంధరా నీలకంధరా క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవధరించరా వినితరించరా శంకరా నాద శరీరా పరా వేద విహార జీవేశ్వరా శంకరా మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగ నా గానలహరిను మునుగంగా ఆనంద వృష్టిని తడవంగా శంకరా
నాద శరీరా పరా వేద విహారహరా జీవేశ్వరా శంకరా శంకరా శంకరా. అద్భుతం అసలు. అమ్మో, అసలు బాలుగారు వచ్చి పాడేశారా? బాలుగారు పాడుతున్నప్పుడే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అసలు ఈ రోజు మళ్ళీ ఆయన చూసావేమో అనిపిస్తుంది. ఆ పిచ్, ఆ లెవెల్ కూడా బాగా తీసుకున్నారు. కానీ శశి గారు కొన్ని చోట్ల కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఈ పాట కదా. అంటే అక్కడ నుంచి మ్యూజిక్ తో ఉంటే కొంచెం నాకు బ్రెత్ ఛాన్స్ ఉంటుంది కనుక పాడచ్చు టైమింగ్ లో పర్ఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను పాడిన దాంట్లో లయ తప్పినవి పాడినవి కూడా చాలా ఉన్నాయి. అంటే మనకు లయ శృతి ఉంటే పర్ఫెక్ట్ పాడచ్చు. అది ఈ పాట అసలు ఎన్నిసార్లు పాడి ఉండొచ్చు మీరు స్టేజ్ పైన? ఇంకెక్కడ ప్రోగ్రామ్? మేబీ ఒక 200-300 టైమ్స్ పాడి ఉండొచ్చు. ఎందుకంటే శివుడి పాట అనగానే ఇది ఒకటి, మహాప్రాణదీపం ఒకటి, ఇవన్నీ పాడుతూ ఉంటాం రెగ్యులర్ గా. ఇంకా మహాప్రాణదీపం ఇంకా బాగుంటుంది. అది కూడా ఒకసారి పాడండి మీరు. తప్పకుండా మీ నుంచి వినాలను. వీళ్ళు పాడిన తర్వాత మళ్ళీ నేను తప్పకుండా. శ్రీదేవి గారు, ఇది వినాయక చవితి మూవీ పేరు. బాగా పాడతాము. నాగుల చవిత, నాగుల చవితి of course. అయితే అందులో పాట అన్నమాట ఇది. ఇది కూడా చాలా ఓల్డ్ సాంగ్ అసలు. వింటే మీరు గుర్తుపడతారా, అబ్బా ఇది మంచి పాట అని. ఓకే. ఓం నమో నమో నటరాజ నమో హర జటాజూటధర శంభో. ఓం నమో నమో నటరాజ నమో నమో నటరాజ. ఓం నమో నమో నటరాజ నమో హర జటాజూటధర శంభో. ఓం నమో నమో నటరాజ నమో నమో నటరాజ. గంగా గౌరీ హృదయ విహారీ, గంగా గౌరీ హృదయ విహారీ, లీలా కల్పిత సంసారీ, లీలా కల్పిత సంసారీ. భళిరే భాసుర బ్రహ్మచారి, భళిరే భాసుర బ్రహ్మచారి, భావజ మద సంహారీ, భావజ మద సంహారీ. ఓం నమో నమో నటరాజ నమో హర జటాజూటధర శంభో. ఓం నమో నమో నటరాజ నమో నమో నటరాజ. ఫణిభూష భిక్షుక వేష, ఫణిభూష భిక్షుక వేష, ఈశా త్రిభువన సంభోజ, ఈశా త్రిభువన సంభోజ. అఖిల చరాచర అమృతకారి, అఖిల చరాచర అమృతకారి, హాలాహల హలధారి. ఓం నమో నమో నటరాజ నమో హర జటాజూటధర శంభో. ఓం నమో నమో నటరాజ నమో నమో నటరాజ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చాలా మంచి పాట ఇది కూడా. అండ్ శివరాత్రి అనగానే శివుడి పాటలు చాలా వచ్చేస్తాయి కదా. మామూలు సినిమాల్లో అయినా, ఆల్బమ్ సాంగ్స్ లో అయినా కూడా చాలా ఉంటాయి శివుడిది, వినాయకుడిది. ఇంకోటి కాన్సెప్ట్ అన్నమాట, శివరాత్రి రోజు రాముడిది పాడకూడదని కాదు, కానీ పాడవు. ఎందుకు? బోల్డెన్ పాటలు ఉన్నాయి కదా. ఇప్పుడు విష్ణువుడి పాటలు కొన్ని ఉన్నాయి. ముకోట ఏకాదశి రోజు అన్ని విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, రాముడు అన్ని అవతారాలు ఆయనవే కనుక అవి అడిగితే మాత్రం ఆ రోజు శివుడు పాడద్దా అంటే పాడొచ్చు, కానీ ఎవరైనా అడిగితే పాడతాము. లేకపోతే అంటే కాన్సెప్ట్ మన స్టేటస్ మనం తెలుసుకోవాలి, మనం పాడగలమా లేదా, మన సత్తా చూపించుకోవాలి ఆ రోజు, అట్లా అన్నమాట. అంటే అన్ని పాటలు వీళ్ళు పాడగలరా అనేది కూడా ఉంటుంది కదా. సింగర్ని బట్టి కూడా మనం ప్రోగ్రామ్స్ ఇస్తారు మనకి. వీళ్ళు అంత 3 గంటల సేపు నడిపించగలరా ప్రోగ్రామ్, అట్లా అన్నమాట. సో అలాంటప్పుడు ఒక 3 hours నడిపించాలి అంటే ఈజీగా 30-40 కనీసం 30-40 పాటలు కావాలి. అది ఖచ్చితంగా అవి వచ్చేస్తాయి. ఆ 30-40 ఆ షో పాడగలం. శ్రీరామనవమి ఉంది, శ్రీరామనవమి అన్ని రాముడు పాటలే పాడతాం. లవకుశలో పాటలు అన్ని పాడేస్తాం. అవును.
అసలు ఒక పెద్ద షో చేసాం అనమాట 13లో లవకుశ ప్రోగ్రామ్. అవునా? ఆ ప్రోగ్రామ్కి లవకుశలుగా యాక్ట్ చేసిన వాళ్ళని తీసుకొచ్చాం మేము. ఓకే. తీసుకొచ్చి మా ప్రోగ్రామ్కి పిలిచి వాళ్ళకి క్యాష్ ప్రైజ్ అవి క్యాష్ అనౌన్స్ అవి చేసి చక్కగా వాళ్ళు ఎన్నేళ్ల తర్వాత మమ్మల్ని గుర్తుపెట్టుకుని మిమ్మల్ని పిలిచారమ్మా మమ్మల్ని అని చెప్పి చాలా ఆనందపడిపోయారు. ఒక ఆయన చాలా ఏమో బాగుంటుంది టైలర్గా వాళ్ళది. సెటిల్ అయ్యారు, ఉమ్. సుబ్రహ్మణ్యం ఆయన పేరు. అవునవును. ఆయన కూడా తీసుకొచ్చి పాపం అన్ని చేసాం అనమాట. ఎంత సంతోషపడిపోయారంటే ఆయన అసలు అన్ని పాటలు పాడాము ఆ రోజు త్యాగరాయ గాన సభలు 13లోకి చేసాం ఆ ప్రోగ్రామ్. చాలా హ్యాపీ మీకు అసలు. అంటే కొన్ని ఆ పాటలు మనం పాడాలి అనుకున్నప్పుడు ఆ స్టేజ్ పైన ప్రోగ్రామ్ లో పాడినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బాగా మీరు అలా ఎన్ని ప్రోగ్రామ్స్ లో ఆ సాటిస్ఫాక్షన్ పొందారు? అదే చెప్తున్నా. నిన్నే మాకు స్టేజ్ ఘంటసాల ఎక్కిన గారి తర్వాత ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇది బాగుండదు బాగాలేదని కాదు, కొన్ని ఏంటంటే కొన్ని చోట్ల సౌండ్స్ ప్రాబ్లమ్స్ వచ్చి కొన్ని ప్రోగ్రామ్స్ డిస్టర్బ్ అవుతాయి. అంతేగాని యాక్చువల్గా ప్రతి ప్రోగ్రామ్ కూడా బాగానే ఉంటుంది. అంటే వెళ్ళిన ఏ ప్రతి పాట చోట కూడా పాడినా ఆడియన్స్ ని soul మెప్పించే బయటికి రావాలి satisfaction కదండి. ఉమ్, ఉమ్. సోల్ సాటిస్ఫాక్షన్ అనేది మనకి అంతే. ఆత్మానందం. ఆత్మానందం. అంటే మన భోజనం కూడా అక్కర్లేదు ఆ రోజు, కడుపు నిండిపోతుంది అనమాట మనకు ఆ పాటలు పాడుకుంటే చాలు. మీరు ఇంట్లో కూడా నిన్న మొన్న 1 o'clock నుంచి రాత్రి 10 వరకు ఘంటసాల గారి పాటలే పాడుతున్నాం మేము. ఎందుకంటే ఆయన వర్ధంతి అయింది, ఘంటసాల గారి వర్ధంతి. అందుకే ఈ రోజు శ్రీదేవి గారు టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసారు. ఇవాళ ఏకాదశి ఒకటి ఆ ఉపవాసం కలిసి వచ్చింది. కలిసి చాలా వచ్చింది. ఇష్టంగా పాడతాం అనమాట. ఎంత కష్టమైనా కూడా, ఎంత దూరమైనా వెళ్ళిపోవడం ప్రోగ్రామ్కి, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అప్పటికప్పుడు ఫోన్ చేస్తే వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి మాకు. అరగంట కూడా ఉండదు, ఏమంటే వెంటనే మీరు రావాలంటారు, వెంటనే వెళ్తాం. అంటే మీ డెడికేషన్ అనమాట, మాకు ఆ వర్క్ మీద డెడికేషన్. అలా ఉన్నాం కనుక ఈ రోజు కూడా ఇంకా నడుస్తాం అనిపిస్తుంది దేవుడి దయ వల్ల. సో అమౌంట్ విషయంలో కొంత అటు ఇటు అయినా కూడా వెళ్ళిపోతారు. దేవుడు అసలు ప్రోగ్రామ్స్ దాని గురించి అయితే ఆలోచించి దేవుడు డిమాండ్ పాటలే. చేయమండి, దేవుడి Demand. పాటలు అంటే డిమాండ్ చేయండి. ఓకే, దేవుడికే కదా మనం పాడేది. అదే మామూలు ప్రోగ్రామ్స్ అయితే మాత్రం అడుగుతాం పేమెంట్. ఆల్రెడీ వర్త్ చూసిన తర్వాత వాళ్ళు అదే అసలు మన దగ్గర రిక్వెస్ట్ చెప్తారు. అనేది ఉండదు. ఆల్మోస్ట్ ఏంటంటే ప్రొఫెషనల్ సింగర్ అనగానే వాళ్ళ రెమ్యునరేషన్ ముందే ఫిక్స్ తెలుస్తుంది చేసుకుని మరి ఫిక్స్ చేస్తారు. వాళ్ళకి తెలుసు అలాగే ఇలా ఎంత ఇవ్వాలి ఏంటి అన్ని వాళ్ళకి తెలుస్తాయి. సరే, ఇంకొక మంచి పాట. ఓకే ఆనతి నీరా పాడతాను, ఓకే స్వాతి కిరణ్. ఓకే, సూపర్. ఆయన వాణి జయరామ్ గారిని కూడా ఈ రోజు ఈ సందర్భంగా నాకు తలుచుకుంటే ఇందాక అనురాధ గారు పాడుతుంటే జిక్కి ఈ పాట జిక్కి పాడారు ఇప్పుడు. Yes. అవునా? ఇప్పుడు నేను పాడిన Yes, పాట yes. జిక్కి పాడారు. నాకు అదే Exactly. అనిపించింది, Correct. జిక్కి Yes. వాయిస్ వస్తుంది Yes, yes. దీంట్లో అని అనిపించింది. Correct. అంటే Exactly. మీరు అంతకు ముందు పాడిన పాటలకి దీనికి కాస్త తేడా ఉంది. అదే చెప్పాను నేను మీకు ముందే, ఆ వాయిస్ మాడ్యులేట్ చేసుకుంటాం అలా ఆ పాటకి. చేసుకున్నారు. పాత్రోచితంగా అన్నట్టుగా గానోచితంగా పాటోచితంగా అందులోకి లీనమైపోయి జిక్కి గారి పాట జిక్కి గారి లాగా, వాణి జయరామ్ గారి పాట వాణి జయరామ్ లాగా అలా పాడటానికి ట్రై చేస్తాం అంటే పాడడానికి. అంటే 50% వాళ్ళ ఇంప్రెషన్ మన మీద ఉంటుంది. మెయిన్ సింగర్స్ పాడిన తర్వాత వాళ్ళ ఇంప్రెషన్ మన మీద పడుతుంది, వాళ్ళలాగే పాడాలి. పాడటానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఆడియన్స్ అదే రిసీవ్ చేసుకుంటారు. ఆవిడ బాగా పాడారు, అందులో సగం పాడారు, బాగా పాడారు అని అనిపించాలి అన్నట్టు. అది రైట్. శ్రీదేవి గారు. ఆ ఆ ఆ ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా సన్నుతి చేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా నీయానలేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగ మాయతో మురారి దివ్య పాలనం వసుమతిలో ప్రతిక్షణం
పశుపతిని అధీనమై వసుమతిలో ప్రతి క్షణం పశుపతిని అధీనమై కదులునుగా సదా కదా శివ ఆనతి నీయరా. శంకర శంకించకురా వంక జాబిలిని జడను ముడుచుకొని విషపు నాగులను చంకనెత్తుకొని నిలకడ నెరుగని గంగ నీలి ఏ వంక నీలి నా వంక నొక్క కడగంటి చూపు పడనీయ భీమిని కింకరునిక సేవించుకొందురా ఆనతి నీయరా హరా. అయితే ఆ అబ్బాయి పాడేటప్పుడు కూడా అసలు ఆ అబ్బాయికి వాణి జయరాం గారి వాయిస్ చాలా ఎంత బాగా సెట్ అయింది అసలు. ఆ పిల్లాడే పడుతున్నట్టు అలాగే అనిపిస్తుంది. అయితే ఇంకోటి ఆ మేల్ కి ఆ ఫీమేల్ ని సెట్ చేయడం అనేది ఎవరి ప్లాన్? అంటే చిన్న పిల్లాడు కదా, చిన్నపిల్లాడు 15 years అందరూ అలాగే ఉంటుంది. మైనర్స్ Female అందరూ voice కూడా ఇంకా ఫీమేల్ మారలేదు వాయిస్ లాగా అన్నమాట. ఉంటుంది. వాయిస్ లో మెచ్యూరిటీ లేకపోతే ఫీమేల్ వాయిస్ లాగా ఉంటుంది. వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది. అద్భుతం. అసలు శివరాత్రి రోజు ఇంత శివుణ్ణి స్మరిస్తూ పాటలు పాడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు కూడా ఇంకా ఇంకా షోస్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకొక మంచి పాట శంకరాభరణి నుంచి అనుకున్నాం కదా మనం ఇందాక, మహాప్రాణ దీపం పాట. మంజునాథ్. మంజునాథ్. ఓం మహాప్రాణదీపం శివం శివం మహోంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరసమనోహరం దశ దిశాసు విమలం ఏకాదశోజ్వలం మేఘనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం వృషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్వరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం ఢం ఢం డఢం ఢం డఢం ఢం డఢం ఢం ఢక్కానినాదనవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమలబంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార హైంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం సామప్రగీతం అధర్వ ప్రభాసం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం నకారం మకారం శికారం బకారం యకారం నిరాకార సాకార సారం మహాకాలకాలం మహానీలకంఠం మహానందనందం మహాట్టాట్టహాస జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలద్భుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశ భాస్వన్ మహాభానులింగం మహాభభ్రువర్ణం సువర్ణం ప్రవర్ణం
సౌరాష్ట్ర సుందరం సోమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం త్ర్యంబకాదీశ్వరం నాగలింగేశ్వరం శ్రీకేదారలింగేశ్వరం లింగాత్మకం జ్యోతిర్లింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర పరపరం జ్యోతిం ఓం ధర్మస్థల క్షేత్ర పరపరం జ్యోతిం ఓం ధర్మస్థల క్షేత్ర పరపరం జ్యోతిం ఓం నమః సోమాయ చ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీశాయ చ శర్వాయ చ సర్వాయ చ ఓం మహాప్రాణదీపం శివం 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 అసలు ఏం పాట ఎన్నిసార్లు పాడుంటే అంత నోటికి వచ్చేయాలి, ఎన్నిసార్లు పాడుండాలి. నిజంగా ఆ లిరిక్ వితౌట్ లిరిక్ చూస్తుంటూ అసలు అసలు ఆయన పాట పాడుతుంటే నాకు తెలిసి ఆ స్టేజ్ పైన అందరూ మిమ్మల్ని చూస్తూ ఉంటారు. కరెక్ట్. ఈ పాట ఎప్పుడు పాడినా కూడా అంత బాగుంటుంది. అమ్మో అసలు ఈ పాట నేర్చుకోవడం చూడకుండా పాడడం ఇంకా అద్భుతం అసలు. శంకర్ మహాదేవ్ అలాగే ఇలాంటి పాట ఒకటి భక్త కన్నప్పలోదే యాక్చువల్గా అది కిరాతార్జునీయం అది అయ్యప్ప శివుడికి అర్జునుడికి మధ్య సంవాదం. ఏం పాట అసలు? అయ్యప్ప. అదేంటంటే పాశుపతాస్త్రం కోసం శివుడు అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేస్తున్నప్పుడు ఈ పాశుపతాస్త్రం ఇవ్వడానికి అర్జునుడు అర్హుడా కాదా అనే ఒక పరీక్ష చేసిన తర్వాత ఇద్దామని శివపార్వతులు కూడా ఇద్దరు ఎరుకల స్వామి వేషం వేసుకుని ఇద్దరు వచ్చి ఆయన పరీక్షించి పాశుపతాస్త్రాన్ని ఇస్తారు. శివుడి చేతిలో ఉండే త్రిశూలం అది. అయితే దాన్నే కిరాతార్జునీయం మనకి భక్త కన్నప్పలో టైటిల్స్ పడుతున్నప్పుడు దాని మీద వస్తుంటుంది పాట. వేటూరు గారి సాహిత్యం. ఏం పాట అది ఒకసారి పల్ల తకిట తక తక తకిట చకిత పదయుಗಳ ವಿಭ್ರಮ ಗಂಧ ಸ್ನಪಿತ ಮಕುಟ ತಟನಿಗಳ ಹರಿಹರಾಚಿತ ಪದ ಕಳಿತ ನೀಲಗಳ ಸಾಂಧ್ರ ಚಟಾಪಟಲ ನಿಟಲ ಚಂದ್ರಕಳ ಜಯ ಜಯ ಮಹಾದೇವ ಶಿವ ಶಂಕರ ಹರ ಹರ ಮಹಾದೇವ ಅಭಯಂಕರ అని దేవతలు శివుని కొనియాడ పరవశమ్మున శివుడు తాండవమ్మాడగా కంపించెనింతలో కైలాసమావేళ కనిపించెనంత అకాల ప్రళయ జ్వాల జగములేలిన వాని సగము నివ్వెరబోయే సగము మిగిలిన వాని మొగము నగవైపోయే. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. అతడే అర్జునుడు పాండవ వీర యశోధనుడు. అతడే అర్జునుడు పాండవ వీర యశోధనుడు. అనితర సాధ్యము పాశుపతాస్త్రం కోరి ఇంద్రగిరి చేరి శివునికై అహోరాత్రములు చేసెను తపస్సు. ఇది సృష్టించెను దివ్య మహత్తు. నెలవంక తలపాగ నెమలి ఏకగా మారి తలపై నిగంగమ్మ తలపులోనికి జారి
నిప్పులు విసే కన్ను నిదురోయి బొట్టాయే బూది పూతకు మారు పులితోలు వలువాయే ఎరుక గల్గిన శివుడు ఎరుకగా మారగా తల్లి పార్వతి మారి తాను ఎరుకతగా ఓంకార ధనువుగా ఒదిగే త్రిశూలమ్ము కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు శివుని ఆనతిని శిరమున దాల్చి మూకాసురుడను రాక్షసుడు వరాహ రూపము ధరించి వచ్చెను ధరాతలమ్మి అదిరిపోవగా చిచ్చరపిడుగై వచ్చిన పందిని రెచ్చిన కోపముతో అర్జునుడు మట్టు పెట్టగా పట్టె బాణము ధనువొక చేతను అందుకుని చూసిన కంటని చూడకనే గురి చూసినంతనే వేసినంతనే తలలు రెండుగా విలవిలలాడుచు తనువు కొండగా గిరగిర తిరుగుచు అటు నిటు తగిలిన రెండు బాణముల అసువులు వీడెను వరాము కొట్టి తినేనని అర్జునుడు పడగొట్టి తినేనని శివుడు పట్టిన పట్టును వదలకనే తొడగొట్టును వీరముతో అప్పుడు వేటనాది వేటునాది వేటాడే చోటునాది ఏటి తగవు పొమ్మని విలుమీటి పలికె శివుడు చేవనాది చేతనాది చేటెరుగని ఈటెనాది చేవుంటే రమ్మని కనుసైగ చేసే అర్జునుడు గాంధీవ పాండిత్య కళలుగా బాణాలు కురిపించే అర్జునుడు కాని అప్పుడతడు వేయి చేతుల కార్తవీర్యార్జునుడు ఓంకార గణధనుష్టంకారముల తోడ శర పరంపర కురిసె హరుడు అయినా నరుడి కాతడు మనోహరుడు చిత్రమేము గురిపెట్టిన బాణమ్ములు మాయమాయే విధి విలాసమేము పెట్టిన గురి వట్టిదాయే అస్త్రములే విఫలమాయ శస్త్రములే వికలమాయ సవ్యసాచి కుడియడమై సంధించుట మరచిపోయే జగతికి సుగతిని సాధించిన తల దిగంతాల కవతల వెలిగే తల గంగకు నెలవై కళకాదరువై హరిబ్రహ్మలకు తరగని పరువై అతి పవిత్రమై అఘలవిత్రమై శ్రీకరమై శుభమైన శివుడి తల అదరగా సృష్టి చెదరగా తాడి ఎత్తు గాంధీవముతో ముత్తాడి ఎత్తుగా ఎదిగి అర్జునుడు చండకోపమున కొట్టినంతనే తల్లి తండ్రుల చలువ కొలువైన దేవుడు కోరిన వరాలిచ్చుకొండంత దేవుడు ఎదుట నిల్చెను శివుడు ఎదలోని దేవుడు పదములంటెను నరుడు భక్తితో అప్పుడు కరచరణ కృతం వా కర్మ వా కాయజం వా శ్రవణ నయనజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో నమస్తే 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 నమః. అమ్మో శశిగారిని స్లాప్లేం మనం. కె విశ్వనాథ్ గారి దగ్గర పాడారు చాలా మెచ్చుకున్నారు. సినిమా బాలు మొత్తం గారేనా పాయిందే కదా. బాలు గారు. రామకృష్ణ బాలు గారేనా? బాలు గారు. బాలు గారు. కె విశ్వనాథ్ గారు చాలా మెచ్చుకున్నారు. ఆయన ముందు ఇది పాడితే సాంగ్ అండ్ డ్రామాలో ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఛాలెంజింగ్గా ఈ పాట ఏంటంటే పాడాలని ఒక డైరెక్టర్ అడిగారు. ఓకే. అడిగినప్పుడు ఏంటంటే అమ్మో ఇంత పెద్ద పాట అసలు ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి పాడగలనా ఒక అపనమ్మకంతో స్టార్ట్ చేశాను. మరి అది శివ సంకల్పం ఏంటో కానీ అంతే. మరి నాకు అది నా వంట పట్టాలని ఆయన పంపించినట్టు బాగా ప్రాక్టీస్ చేసి పాడాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది మైండ్లో అలా రిజిస్టర్ అయిపోయింది. ఇప్పటి వరకు పాడుతూనే ఉంటాను. బాగుంది. అసలు ఎక్కడ చూడకుండా అంత కంఠస్థం వచ్చేసింది మీకు. ఏ పాట అయినా కూడా, ఏ పాట కూడా ఇప్పటి వరకు చూసి పాడలేదు. అసలు శివరాత్రి సందర్భంగా మీరు వచ్చి ఇలా పాటలు పాడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇవాళ అయితే శశి గారే బహుమతి గెలుచుకున్నారు అనుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీకు కూడా. అండ్ మరోసారి హ్యాపీ మహాశివరాత్రి. శివరాత్రి ధన్యవాదాలండి. శుభాకాంక్షలు. మీకు మీరు కూడా కూడా ఇలాగే పాటలు పాడుతూ ఉండాలి. ఇంకా మళ్ళీ శివరాత్రికి
మనతో పాటు ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నటువంటి Yes, ప్రైమ్ Prime 9 9 ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆ మహాశివుడి కృపకు పాత్రలై కూడా సుఖ సంతలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, శ్రీదేవి సిస్టర్స్ అండ్ వాళ్ళ బ్రదర్ శశి గారితో శివగానామృతం. మరోసారి ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.